ఈ ట్రావెల్ కార్డ్ పాలసీని మనం ఇంటర్నేషనల్ ట్రావెల్ కార్డ్ పాలసీ అని మనము టాటా ఏజీలో ఇస్తున్నాము. ఇండియాలో నంబర్ 1 ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ ఏదో తెలుసా మీకు? ఇండియాలో నంబర్ 1 ట్రావెల్ ఇన్సూరెన్స్ కంపెనీ టాటా ఏజీ జనరల్ ఇన్సూరెన్స్. గత 5 సంవత్సరాల నుంచి మనము నంబర్ 1గా కంటిన్యూ అవుతున్నాం. నంబర్ 1గా ఎందులో తెలుసా? ఫాస్టెస్ట్ క్లెయిమ్ సెటిల్మెంట్లో. నంబర్ 1గా ఎందులో తెలుసా? బ్యూటిఫుల్ ప్రొడక్ట్ ఫీచర్స్లో. ఓకే, నంబర్ 1గా దేంట్లో అంటే ప్రీమియంలో. ఓకే, మనం సెటిల్ చేసినట్లు ఏ కంపెనీ అంత ఫాస్ట్గా. ఇప్పుడు మనము అబ్రాడ్ ట్రావెల్ అవుతున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ యూఎస్ పోతున్నాను నేను, దుబాయ్కి వెళ్ళి ఫ్లైట్ చేంజ్ చేయాలి. దుబాయ్ నుంచి అమెరికా ఫ్లైట్ డిలే అయిపోయింది. దానికోసం 5-6 గంటలు స్పెండ్ చేస్తాం, ఖర్చు చేసుకుంటాం. ట్రిప్ అంతా పోయించిన తర్వాత ఒక 5-10 రోజులు కూర్చొని సెటిల్మెంట్కి అన్నీ పెట్టి పంపిస్తాం ఇన్సూరెన్స్ కంపెనీస్. ఇక్కడ ఇన్స్టెంట్ గ్రాటిఫికేషన్ అని ఒక కవరేజ్ ఉన్నది. ఓకే, ఇమ్మీడియట్గా డిలే అయిందా యాప్లో ఎంటర్ చేసావా నీకు క్లెయిమ్, నీ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఉంటుంది, ఇమ్మడే రీఎంబర్స్మెంట్ పంపించేసి ఇన్స్టెంట్ క్లెయిమ్ ఫెసిలిటీ ట్రావెల్ ఇన్సూరెన్స్. ఫస్ట్ ట్రావెల్ ఇన్సూరెన్స్ అంటే ఏంటి అనేది మీకు ఒక చిన్న ఐడియా ఇస్తా. ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ అండ్ నాన్ హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ విచ్ ఇస్ గివెన్ టు పీపుల్ హూ ట్రావెల్ అబ్రాడ్. ఎవరైతే ఫారిన్ కంట్రీస్కి ప్రయాణం చేస్తారో వాళ్ళకు ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ అనేది హెల్త్ ఇన్సూరెన్స్, నాన్ హెల్త్ ఇన్సూరెన్స్ బెనిఫిట్ ఇస్తారు. హెల్త్ పరంగా ఏంటంటే ఇక్కడ నుంచి అక్కడ పోయిన తర్వాత అనుకోకుండా ఏదైనా అనారోగ్య సమస్యలు వచ్చి హాస్పిటల్ అడ్మిట్ అయితే వాటికి మనం కవర్ చేస్తాం. రైట్, అవి కాకుండా నాన్ హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి. ఏంటి అంటే ఫ్లైట్ డిలే, చెక్ ఇన్ బ్యాగేజ్. మనం ఇప్పుడు ఫ్లైట్ వేరే కంట్రీస్కి వెళ్ళినప్పుడు బ్యాగేజ్ చెక్ ఇన్లో వేస్తాం. చాలాసార్లు బ్యాగేజ్ పోగొట్టుకుపోతుంది, లేకుంటే బ్యాగేజ్ వచ్చేకి 2-3 గంటలు, 4 గంటలు, 5 గంటలు పడుతుంది. టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల 5 గంటలు పడితే ఏం చేయాలా? ఎయిర్పోర్ట్లో ఆకలి మనకి పోయి ఒక బర్గర్ తీసుకుందామంటే 1000 రూపాయలు ఉంటుంది. అదే దుబాయ్ లాంటి గంటలు ఇంకా మొత్తం నెల సంపాదన పెట్టాల్సి వస్తుంది. రైట్, చెక్ ఇన్ బ్యాగేజ్, లాస్ ఆఫ్ అక్కడ పోయిన తర్వాత పాస్పోర్ట్, యాక్సిడెంటల్ డెత్ అవ్వడం. ఓకే, అక్కడ పోయిన తర్వాత వేరే హోటల్ బుక్ చేసుకున్నాము, బుక్ చేసుకుని కూడా అక్కడ పోయిన తర్వాత సలాం నమస్తే సార్ వేరే వాళ్ళకి ఇచ్చేసాం, లేదు చెక్ ఇన్ బౌన్స్ అయితే. సో మళ్ళీ మీరు వేరే ఆల్టర్నేట్ హోటల్ బుక్ చేసుకోవాలా, బుక్ చేసుకున్నప్పుడు అడిషనల్ ఛార్జెస్ అవుతాయి. అవన్నీ మనం కవర్ చేస్తాం. ఒకవేళ ఫారిన్ పోయిన తర్వాత ఒక ఏడాది తర్వాత మనం అంతా ఫ్యామిలీ అంతా ఫారిన్ పోయినాం ట్రిప్కి, ఇంట్లో దొంగతనం జరిగింది, కవర్ చేస్తాను. ఇండియాలో దొంగతనం జరిగింది. చాలా మంచి ఇంట్రెస్టింగ్ బెనిఫిట్స్ ఉన్నాయి. మీరు మాకు టైం ఇస్తే మేము రోజు ఎవ్రీ వీక్ 2 ట్రైనింగ్లు పెడతాను. బుధవారం, శుక్రవారం. మినిమం $50,000 నుంచి $10 లక్షల వరకు ఇస్తాం. 50,000, 1,00,000, 2,50,000, 5 లక్షలు, $10 లక్షల వరకు ఇస్తాం. ప్రీమియం క్యాల్కులేట్ చేసుకోవచ్చు. మీరు జస్ట్ డేట్ ఆఫ్ బర్త్, ఎన్ని రోజులు పోతున్నాడు, ఏ కంట్రీకి పోతున్నాడు అనేది ఇస్తే 30 సెకండ్లో ప్రీమియం ఇచ్చేస్తాను. లేకుంటే మీకు నేర్పిస్తాం ఎట్లా క్యాల్కులేట్ చేసుకోవాలనేది మొత్తం యాప్లోనే వచ్చేస్తుంది. మనం 3 రకాల పాలసీలు ఇస్తాం. వరల్డ్ వైడ్ ఇంక్లూడింగ్ యూఎస్ఏ, అంటే వరల్డ్ వైడ్ విత్ యూఎస్ఏ ఇస్తాము. వరల్డ్ వైడ్ వితౌట్ యూఎస్ఏ అంటే ఒక అమెరికా, కెనడా తప్పితే మిగతా కంట్రీస్కి ఇస్తాము. లేదు అంటే కొంతమంది షెంజన్ కంట్రీస్, యూరోప్ కంట్రీస్కి మాత్రమే వెళ్తారు. యూరోప్ కంట్రీస్కి కూడా మన దగ్గర పాలసీ. సో 3 రకాల పాలసీలు, యూఎస్ పాలసీ ఒకటి, వరల్డ్ వైడ్ అదర్ దాన్ యూఎస్ ఒకటి, షెంజన్ కంట్రీస్, యూరోప్ పాలసీ ఒకటి. మల్టీ ట్రిప్ అంటే ఏంటంటే సంవత్సరంలో కొంతమంది మల్టిపుల్ టైమ్స్ వెళ్తా అంటారు, అది కూడా ఇస్తాం. జనరల్గా ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీ ఏంటంటే ఎన్ని రోజులు పోతే అన్ని రోజులు కవరేజ్ ఇస్తాం. మనం హెల్త్ ఇన్సూరెన్స్ పాలసీ 1 year తీసుకుంటాం. అట్లా కాకుండా నేను 7 రోజులకు పోతున్నా, 7 రోజులకు మినిమం 7 రోజులకు పాలసీ ఇస్తాం. 15 రోజులకు పోతున్నా, 15 రోజులకు, 3 months, 9 months, అప్ టు 360 days మనం ఇవ్వచ్చు పాలసీ. రైట్, సో ఈ ట్రావెల్ ఇన్సూరెన్స్ పాలసీలో ఒక ప్రత్యేకత ఉంది మనకి. ఏంటి అంటే ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్
బయట ఏ కంపెనీలో ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజెస్కి కవరేజ్ ఇవ్వరు. మన దగ్గర ప్రీ ఎగ్జిస్టింగ్ డిసీజ్ లైఫ్ థ్రెటనింగ్ సిచ్యువేషన్ ఉంటుంది $2,500 ఇస్తాం. ఎవరైనా పోయి ఐసీయూలో పెట్టి ఐఐసీలో పెట్టి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారంటే ప్రీ ఎగ్జిస్టింగ్కి $2,500 నుంచి $20,000 బేస్డ్ ఆన్ సమ్ ఇన్సూరెన్స్ వాళ్ళు లక్ష పైన తీసుకుంటే కనుక $20,000 ఇస్తాం మనం. ప్రీ ఎగ్జిస్టింగ్ కండిషన్ కూడా వేరే ఏ కంపెనీ ఇవ్వదు. ఓకే, సో చాలామంది ట్రావెల్ అవుతున్నారు. మనకు ట్రావెల్ ఇన్సూరెన్స్ బిజినెస్ ఎక్కువ ట్రావెల్ ఏజెంట్స్ ద్వారానే అవుతుంది కడపలో. ఎస్పెషల్లీ మీరు మీ ఏజెంట్లో ట్రావెల్ ఏజెంట్స్ ఉంటారు, వారిని పోయి కన్సల్ట్ అయ్యి భయపెట్టుకున్నారంటే